కరీంనగర్ జిల్లా గంగాధర్లో బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డే అని ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీలపై పెట్టాలని బండి సంజయ్ సలహా ఇచ్చారు. ప్రజలను రాచి రంపాన పెట్టిన కేసీఆర్ను గద్దెదించిన చరిత్ర తమదని, హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్తో పోరాడతామని బండి సంజయ్ చెప్పారు. మేమందరం కొట్లాడినా మీకోసం. నేను రాష్ట్రం మీద ఎంపీ గెలిపించాక రాష్ట్ర అధ్యక్షుడైనాక ఇలా మీకోసం మేము మా కార్యకర్తలను కొట్లాడమన్నా. వాళ్ళ రైతుల కోసం, రైతుల పంట కొనకుంటే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కల్లాలకు పోయి మేము కొట్లాడినామన్నా. మేము కొట్లాడమక్క మా కార్యకర్తలను మేము కొట్లాడితే పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి మా మీద దాడి చేస్తే 18 వాహనాలు కారు ఒక్కరోజు ధ్వంసం చేస్తే మా పార్టీ కార్యకర్తలు తలకాయలు కాళ్ళు చేతులు విరిగినాయి. మా మీద కేసులు పెట్టారు. ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడినా వాళ్ళ మీద కేసులు ఉన్నాయా అన్న? మరి ఓటు అటెందుకు వేసిరక్క? మాకెందుకు వెళ్ళలేదన్న ఓటు? అటెందుకు వేసిరన్నా? ఇవాళ మీ పిల్లలకు ఉద్యోగాల కోసం, ఇక్కడ తమ్ములకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ మోసం చేస్తే ఇలా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేస్తే దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే నిరుద్యోగ మార్చులు చేసి ఇలా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా మేము కొట్లాడు